ప్రభునందు ప్రియులరా, మీరు బాగున్నారా? మీరు క్షేమంగా ఉండాలని, మీరు వర్ధిల్లుతూ ఉండాలని దినదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈరోజు కొరకు నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో ఫరో నుండి ఐగుప్తు దేశం నుంచి వారు విడుదల పొంది బయటకు వస్తున్నారు. అంతకుముందు చాలా శ్రమలు పడ్డారు. మోషే కూడా వారిని విడుదల చేసి తీసుకుని రావడం కోసం మోషే కూడా చాలా శ్రమలు పడ్డాడు. అవన్నిటినీ దాటి వారిని విడిపించి బయటకు తీసుకుని వస్తున్నాడు. వారు ఈ ఐగుప్తు దేశం దాటి బయటకు వచ్చిన వెంటనే జరుగుతున్న విషయం ఏమిటంటే, వెనక ఫరో తన సైన్యంతో మరలా ఇశ్రాయేలు ప్రజలను వెనకకు తీసుకుని పోవాలనే ఆలోచనతో వస్తున్నాడు, తరుముకుంటూ వస్తున్నాడు. గతకాలపు ప్రతికూలత వారిని తరుముకుంటూ వస్తూ ఉంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం విడుదల పొందుకున్నాం, మనం ఫ్రీ అయిపోయాం, చాలా చక్కగా మనం బ్రతకొచ్చు అని ఆ ప్రారంభ స్థితిలో ఉండగానే మరలా గతకాలపు ప్రతికూలత మనల్ని తరుముకుంటూ వస్తూ ఉండొచ్చు. చాలామంది జీవితాల్లో మంచి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత కూడా గతకాలపు ప్రతికూలత, గతకాలపు అవాంఛనీయమైన స్థితిగతులు వారిని తరుముతూ ఉంటాయి, తరుమబడుతూ ఉంటారు. కారణాలు ఏమైనా కావచ్చు. అక్కడ ఫరో అనుకున్నాడు, వాళ్ళు నా బానిసలు, నా సొత్తు, వారు వెళ్ళిపోవడానికి వీల్లేదు అనుకున్నాడు. వారిని తరుముకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో గతకాలపు ప్రతికూలమైన అనుభవాలు ఏమన్నా అవి మనల్ని తరమడానికి, మన వెన్నింటి రావడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. గతకాలపు పాపం, గతకాలపు అపరాధ భావం, గతకాలపు స్థితిగతులు మనల్ని తరుముకొని రాగలిగేటట్లుగా మనం అవకాశం ఇవ్వకూడదు. మన ప్రమేయం లేకుండానే అవి వస్తుంటే దేవుడు తన పనిని తను చేస్తాడు. అయితే మన బలహీనతను బట్టి ఆ గతకాలపు పరిస్థితులు, గతకాలపు ప్రతికూలతలు మనల్ని తరిమేటట్లుగా, మన వెన్నంటి వచ్చేటట్లుగా మనం వాటికి అవకాశం ఇవ్వకూడదు. మోషే అంటున్నాడు, భయపడకుడి, మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. దేవుడు మీకు కలుగు చేయు రక్షణ మీరు చూస్తారు. ఈరోజు మీరు చూసిన ఐగుప్తీయులను మరి ఎన్నడూనూ చూడరు. ప్రియులారా, ఈ దినాన్ని అలా చెప్పడంలో మీరు ధైర్యం వహించి దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగితే, నీ గురి దేవుని మీద ఉంచితే, నీ గురి దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాద స్థితి మీద ఉంచితే, నీ గురి దేవుని శక్తి మీద నిలిపి, దేవుడు నన్ను విడుదల చేయగలడు, గొప్ప కార్యములు చేయగలడు అని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, గతకాలపు ప్రతికూలత మరి ఇంకా ఎన్నడూ చూడవు అన్న వాగ్దానం ఆ మాటలో మనకు స్ఫురిస్తోంది. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో తండ్రి దగ్గర నుంచి తనకు వచ్చే ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన పాడు చేసి, అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ దేశములో కరువు రాగా, దేశంలో కరువు మాత్రమే కాదు, తన జీవితంలో తన అనుభవంలోనికే కరువు వచ్చేసింది. తన అనుభవంలో కరువు ఉంది. బాధపడసాగెను అనే మాట, ఎంతో శ్రమ పడ్డాం, బాధపడసాగి ఎంతకాలం సాగాడో, ఆ బాధలో, ఆ శ్రమలో, ఆ కరువులో, ఆ ఇబ్బందిలో, ఆ కష్టంలో ఎంతకాలం సాగాడో. అలా సాగడం మాత్రమే కాదు, అంటే ఆ సాగినంతకాలం గతకాలంలో తాను చేసిన ఆ కార్యపు ఫలితం వెనుక తరుముతోంది, తరుమునిస్తున్నాడు. ఆ అనుభవం అది తరుముతూ ఉంటే, అది తరిమేంత వరకు దాన్ని తరమనిస్తూ ఉంటే ఎంతకాలమైనా అది తరుముతూనే ఉంటుంది. ఇంకా తరమనిచ్చాడు. వెళ్ళి ఒక
పందులు కలవాని దగ్గర జీతానికి కుదిరాడు, పందులు మేపడానికి జీతానికి కుదిరాడు. ఇంకా సాగనిస్తున్నాడు, ఇంకా తరమనిస్తున్నాడు. ప్రతికూలతను తరమనిచ్చినంతకాలం తరుముతూనే ఉంటుంది. ప్రియులారా, గమనించాలి. నీ అపరాధ భావం నీవు విడిచిపెట్టకుండా దాన్ని తరమనిచ్చినంత వరకు తరుముతూనే ఉంటుంది, నిన్ను తరుముతూనే ఉంటుంది. ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఏ వ్యతిరేక భావం, ఏ అపరాధ భావం, ఏ కృంగజేసే స్థితి నిన్ను తరుముతుందో దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని అది తరమడానికి నీవు అవకాశం ఇవ్వకూడదు. దాని మీద గురి పెడుతున్నావా? నీ వెనుకట్టి అపరాధం మీద, నీ పాపం మీద, లేక నీ వెనుకట్టి ప్రతికూలమైన స్థితి మీద గురి పెడుతున్నావా? దాని అంతటినీ దాటింపచేసి నిన్ను శక్తి కలిగిన ఆశీర్వాద స్థితిలోనికి నడిపించగలిగే దేవుని శక్తి మీద నీవు గురి పెడుతున్నావా? శక్తి చేత, బలము చేత కాదు, ఇది నా ఆత్మ చేతనే సాధ్యమవుతుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీ శక్తి మీద నీవు ఆధారపడితే ఆ ప్రతికూలత నిన్ను తరుముతూనే ఉంటుంది, నీ అపరాధ భావం నిన్ను తరుముతూనే ఉంటుంది, నీ పాపం నిన్ను తరుముతూనే ఉంటుంది. అయితే దాని అంతటి నుంచి విడుదల చేశాడు అనే దేవుని వైపు, దేవుని మీద గురించి, ఆయన శక్తి మీద గురించి, ఆయన అపారమైన కార్యములు, అపారమైన శక్తిగల కార్యములు నీవు ఊహించేదానికంటే, నీవు అడిగేదానికంటే అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవుడని ఆ శక్తి మీద నువ్వు గురి పెడితే ఇంతవరకు నిన్ను తరిమిన ఆ ప్రతికూలతను నువ్వు మరి అన్నడు చూడవు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తరిమినంతకాలం ఆ తప్పిపోయిన కుమారుని ఆ ప్రతికూలత తరుముతూనే ఉంది. కరువు వచ్చింది, తన జీవితంలో కరువు వచ్చింది, తన ఉన్న దేశంలో కరువు వచ్చింది. ఆ కరువులో సాగాడు. పందులను మేపాడు, ఆ ప్రతికూలతను అనుమతి ఇచ్చాడు. ఎప్పుడైతే నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళనుకున్నా, ఆ లేచి అనే అనుభవంలోనికి రావాలి. యు నీడ్ టు రైజ్. అలా లేచి నా దేవుని వైపు చూస్తున్నాను, నా దేవుడు అత్యంత శక్తి కలిగిన దేవుడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుని మీద నువ్వు గురి పెడితే మీరు ఊరక నిలుచుండి చూడుడి, దేవుడిచ్చే రక్షణను మీరు చూస్తారు. ఎంతవరకు మిమ్మల్ని తరిమిన ఆ ప్రతికూలతను, ఐగుప్తీయులను మీరు చూడరు, ఎన్నడూ చూడరు అన్నట్లుగా వాగ్దానం నీ సొంతం చేస్తాడు దేవుడు. ఈ దినాన్ని దేవుని శక్తిని ఆశ్రయించు, దేవుని శక్తిని చూడు. నీ బలహీనతలు, నీ ప్రతికూలతలు, నీ అపరాధ భావం, వీటన్నిటికంటే గొప్ప శక్తి కలిగిన దేవుడు, వాటన్నిటినీ అధిగమించగలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. మరి ఎన్నడూ నిన్ను తరుముతున్న ఆ ప్రతికూలతను నీవు చూడవు అని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవితాల్లో ఉన్న ప్రతికూలత వైపు మేము చూడకుండా నీవు మాకివ్వబోయే అనుకూలత, నీవు మాకివ్వబోయే ఆశీర్వాద స్థితి వైపు చూస్తూ నీవు గొప్ప శక్తి కలిగిన దేవుడవని, మేము ఊహించేదానికంటే, మేము అడిగేదానికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవుడవని నీ వైపు చూస్తూ నీ మీద గురి నిలిపి ముందుకు సాగి ప్రభువా, మా ప్రతికూలత మమ్మల్ని తరుమునిచ్చేటట్లుగా కాకుండా నీ వైపు గురిపెట్టి నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగేటట్లుగా మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ, బిడ్డలు విన్నవారందరినీ ఆశీర్వదించండి. వారి జీవితాల్లో అవసరతలు, సమస్యలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేసి నడిపించమని, వారిని, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్.